ఈరోజు ఉదయం 11 గంటలకి నంద్యాల మీడియాతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. మీడియాతో ఈ 22A ప్రాబ్లం గురించి వివరంగా వాళ్ళ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. ఆ సమయం నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం కోసం అని చెప్పి విజ్ఞాపన పత్రం తయారు చేసుకున్నాం. ఈ విజ్ఞాపన పత్రం ఇవ్వడం కోసం కలెక్టర్ గారి టైం అడగడానికి ఉదయం నుంచి వాళ్ళ సీసీ గారిని ఫోన్ చేస్తా అంటే ఫోన్ ఎత్తరు. చాలా కాలానికి ఎత్తినాక ఫోన్ ఇట్లా కలవాలండి అంటే మెసేజ్ పెట్టమన్నారు. మెసేజ్ పెట్టాం. మెసేజ్ చూపించారో లేదో తెలీదు. మొత్తానికి ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు సీసీ గారు. సరే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించుకుని మళ్ళా వాకప్ చేస్తే పక్కన వాళ్ళ ఆఫీసులో పేషీలో 2:30కు ఉంటారు కలెక్టర్ గారు అని చెప్పారు. సో అప్పుడు దాకా వెయిట్ చేసాం. వెయిట్ చేసి 2:30కు వచ్చాం. 2:30కు వస్తే 3:30కు వస్తారు అన్నారు. 3:30 దాకా వెయిట్ చేసాం. తర్వాత ఇంకొకరు వచ్చి 5-5:30 మధ్యలో వస్తారండి అన్నారు. సరే దానికోసం కూడా వెయిట్ చేసాం. మేము 2:30కి వచ్చినప్పుడుకి కలెక్టర్ గారు ఆఫీసులోనే ఉన్నారు. మేము ఇట్లా వస్తా ఉంటే ఆవిడ ఇంకొక దారి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోయారు. సరే భోజనానికి వెళ్ళారేమో అనుకున్నాం. తర్వాత 3:30, 5-5:30 ఇప్పుడు చివరికి కౌరేమి పంపారంటే కలెక్టర్ గారు క్యాంప్ వెళ్ళారు, మిమ్మల్ని కలవరు అని చెప్పి. దీన్ని బట్టి ప్రజల్ని అర్థం చేసుకోమంటున్నాం. పరిపాలనా యంత్రాంగం ఒక సమస్య, ఇంత గంభీరమైన సమస్య, ఇన్ని లక్షల మందికి సంబంధించినటువంటి సమస్య వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉంటే వాళ్ళు వినే ఓపిక, ఇంట్రెస్ట్ ఏమీ లేక వేరే దారిలో నుంచి వెళ్ళిపోతా అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఇన్ని లక్షల మంది సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మేము ఎట్లా నమ్మాలి? నిన్న రెవెన్యూ ఆఫీసర్స్ తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వారానికి 50-60 కేసులు క్లియర్ చేస్తున్నామండి అన్నారు. ఆ జిల్లాలో ఉన్న కేసులు 60,000 కేసులు. వారానికి 50-60 కేసులు చేస్తే వాళ్ళకి 1000 వారాలు పడుతుంది. 1000 వారాలంటే 20 సంవత్సరాలు. వాళ్ళ నోటి మాటతోనే చెప్తున్నా 20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇది అయ్యే పని కాదు, వీళ్ళ వల్ల కాదు. అసలు వీళ్ళు దీన్ని ఈ భూములన్నింటినీ 22Aలో పెట్టడమే చట్ట విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్కి పూర్తి విరుద్ధం. కాబట్టి ఈ తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పుని సరిదిద్దుకుని 22Aలో పెట్టిన ల్యాండ్స్ని జనవరి 1, 2014 నుంచి ఏవైతే పెట్టారో వాటిని యథాస్థానానికి రోల్ బ్యాక్ చేయమంటున్నాం. అది ఒక్కటే గవర్నమెంట్ దగ్గర ఉన్న మార్గం. లేదా 20 సంవత్సరాల దాకా ఇట్లా మమ్మల్ని తిప్పుకుంటానే ఉంటారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కనీసం కలెక్టర్ గారిని కలవడానికి మేము 100 మంది ఇక్కడ కూర్చుని ఉంటే ఆవిడ వేరే దారిలోంచి వెళ్ళిపోతే మేము ఎప్పుడు కలవాలి? ఎలా మామూలు వాళ్ళు అసలు ఎట్ట కలవాలి? ఎన్ని PGRS అప్లికేషన్లు ఇచ్చినా కానీ ఎట్లా చేస్తారు? కాబట్టి రోల్ బ్యాక్ చేయటం తప్ప ప్రభుత్వం దగ్గర వేరే దారి లేదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కలెక్టర్లు కూడా ఏం అర్థం చేసుకోవాలంటే ఇది వాళ్ళు సృష్టించిన సమస్య కాదు, ఇది వాళ్ళు తీర్చగలిగిన సమస్య కాదు. కనీసం వాళ్ళు సమస్య తీవ్రత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది రెవెన్యూ అధికారులు ఏమంటున్నారంటే ఏముందండి 200 కేసులో 300 కేసులో ఉన్నాయి, అది సాల్వ్ చేసేస్తాం 4-5 వారాల్లో అనుకుంటున్నారు. కాదు మహానుభావ, అసలు ఎంతమందివి మీరు 22Aలో పెట్టి మీరు ఏడిపించారో మీకు అసలు లెక్క ఉందా? మీకు లెక్క లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిందే 14 లక్షల ఎకరాలు అంటే దాదాపు కనీస పక్షాన 6-7 లక్షల మంది కుటుంబాలు, 6-7 లక్షల కేసులు. అన్ని జిల్లాలలో లెక్కేసుకుంటే జిల్లాకి 50,000-60,000 కేసులు ఉన్నాయి. మీరు 200-300 అని భ్రమపడుతున్నారు. ఏ లెక్కన మీరు అంచనాకు వచ్చారు? కాబట్టి మీకు సమస్య తీవ్రత తెలీదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. ఇది ప్రభుత్వం చేతుల్లో మాత్రమే ఉంది. ప్రభుత్వం మాత్రమే దీని గురించి నిర్ణయం తీసుకోగలదు. మొన్న బనగానపల్లిలో చేసినట్లు, ఆవులపల్లిలో చేసినట్టు ఒక్క సంతకంతో రోల్ బ్యాక్ చేస్తే తప్ప ఈ సమస్య తీరదు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏ కారణాల వల్ల జిల్లా కలెక్టర్ గారు ఇలా బిహేవ్ చేశారో మాకు తెలియదు, కానీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. ఒక అధికారిగా ఇలా మనుషుల్ని కలవడానికి ఇష్టపడకపోవడం, ఒక సమస్యను వినడానికి ఇష్టపడకపోవడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి 100 మందితో పాటు కొన్ని వేల మంది పొలం పనులు చేసుకుంటూ ఇది తీరే సమస్య కాదు అనే మనోవేదనలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి తీవ్రతని ప్రజలు, ప్రభుత్వం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మేము చెప్పేది ఒక్కటే, రోల్ బ్యాక్ 22A, 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 రోల్ బ్యాక్ 22A. సమస్య వినడానికి కూడా శ్రద్ధ చూపించినటువంటి నంద్యాల జిల్లా కలెక్టర్ గారు డౌన్ డౌన్. చాలా బాధగా చెబుతున్నాం ఈ మాట. డౌన్ డౌన్ నంద్యాల జిల్లా కలెక్టర్, డౌన్ డౌన్ నంద్యాల జిల్లా కలెక్టర్.
వేరే దారి నుంచి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్, వేరే దారి నుంచి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్. అందరికీ నమస్కారం.